మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రేపు ప్రజా ఉద్యమ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని అన్నారు నెల్లూరు జిల్లా వెంకటగిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. కూటమి ప్రభుత్వ అరాచకాలపై ప్రజలకు పూర్తిగా అవగాహన వచ్చిందన్నారు. అందుకే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కోటి సంతకాల సేకరణలో పాల్గొంటున్నారని అన్నారు. వెంకటగిరిలో 10,000 మందితో భారీ ర్యాలీ నిర్వహిస్తామంటున్న రామ్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో తీసుకొచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేట్ పరం చేస్తూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణలో భాగంగా రేపు ప్రజా ఉద్యమాన్ని చేపట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు పిలుపునిచ్చింది అధిష్టానం. ఈ మేరకు వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మనతో ఉన్నారు. సార్, రేపు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల్లో స్పందన అనూహ్యంగా ఉంది. నిజం చెప్పాలంటే మేము కూడా ఊహించలే. పిలిచి మరి మా సంతకం తీసుకోండి, మా ఇంట్లో వాళ్ళు కూడా సంతకం పెడతారు అని పిలిచి మరీ సంతకాలు పెడుతుంటారు. ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ ర్యాలీ అనేది రేపు పెట్టుకున్నాం. ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అన్యాయాలు, ఎందుకంటే 17 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ తరఫున పెడుతుంటే 5 కాలేజీలకి సీట్లు వచ్చి కంప్లీట్ అయితే మేము చేయలేము అని చేతులు ఎత్తేసి దొడ్డిదారిన సొంత ప్రైవేట్ వాళ్ళకి అప్పగించాలనే ఈ దురాలోచనకి అడ్డు పెట్టాలి. మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, రేపు ప్రభుత్వం మారిన తర్వాత ఇది తిరిగి ప్రజలకే చెందుతుంది, గవర్నమెంటే నడుపుతుంది. ప్రైవేటీకరణ అంటే ప్రతి ఒక్క విషయం ప్రైవేటీకరణ. సొంత పార్టీ కార్యాలయాలకు మాత్రం ఎకరాలు దోచిపెడతా ఉండరు. ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలి అనే ఒకే ఒక్క ఆలోచనతో తెలుగుదేశం ముందరకు పోతుంది. ఇవాళ పేద విద్యార్థులు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, మెడికల్ విద్య అందిపుచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎలాంటి ఆలోచన చేస్తున్నారు? మెడికల్ కాలేజెస్ అంటే మెడికల్ కాలేజే కాదు, దాని పక్కన ఒక హాస్పిటల్ వస్తుంది, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది. ప్రతి పేద ప్రజలకి అందుబాటులో ఉన్న హాస్పిటల్ అనేది వస్తుంది. విద్యా సంస్థని నిర్వీర్యం చేస్తున్నారు. ఎవరు బాగుపడాలా? ప్రైవేట్ వ్యక్తులు బాగుపడాలా, ప్రైవేట్ సంస్థలు బాగుపడాలా. నారాయణ, చైతన్య అంటే చూడండి ఎంత దుర్మార్గపు ఆలోచన ఉందో ఈ కూటమి ప్రభుత్వానికి. రేపు వెంకటగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఈ ప్రజా ఉద్యమానికి సంబంధించి ఎలాంటి ర్యాలీ ఉండబోతుంది? వెంకటగిరిలో మాతో కలిసి వచ్చే వివిధ పార్టీలని, వివిధ సంఘాలని అందరినీ కూడా ఇన్వైట్ చేసాం. మాకు తెలిసి ఒక 10,000 అనుకుంటున్నాం, కానీ ఎంతమంది వచ్చినా కూడా మేమందరం కలిసి ర్యాలీగా శాంతియుతంగానే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ నిరసనని వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరూ గుర్తించాలి. ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అధిష్టానం ఇచ్చినటువంటి పిలుపు మేరకు రేపు వెంకటగిరి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రజా ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ర్యాలీ రూపంలో ఎంఆర్ఓ ఆఫీస్ వరకు కూడా వెళ్ళి ఈ కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా నేదురుమల్లి రామ్ కుమార్ చెప్తున్నట్టు. వీడియో జర్నలిస్ట్ భద్రత, లోకేష్ సాక్షి.